జై శ్రీరామ్. యూయర్స్ అందరికీ కూడాను ఇంకొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వ్యూయర్స్ అందరూ కూడాను ఇష్టపడి నా వీడియోస్ చూస్తున్నందుకు గాను నాకు ఏంటంటే చాలా సంతోషంగా ఉంది. అంటే నేను ఒక అర్థవంతమైనటువంటి వీడియో పెడుతున్నాను అని చెప్పని మీరందరు చూస్తున్నందుకు గాను చాలా చాలా ధన్యవాదాలు. నాకు ఇప్పుడు 1152 సబ్స్క్రైబర్లు వచ్చినందుకు ఆ 1152 సబ్స్క్రైబర్లందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిగిలిన వాళ్ళందరితో కూడా చేయించండి. మీకు మంచి మంచి వీడియోస్ మీ ముందరికి తీసుకురావడం అంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందర పెట్టడం అనేటువంటిది ఒక భారతీయుడుగా నా యొక్క ముఖ్య ఉద్దేశం మరియు నా డ్యూటీగా భావిస్తున్నాను. సరే, టాపిక్లోకి వచ్చేద్దాము. టాపిక్లోకి వచ్చే ముందర మీరెవరన్నా కూడాను ఇంకెవరన్నా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేసేయండి. టాపిక్లోకి వద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి అనేటువంటిది మీరు యూట్యూబ్లో చూస్తున్నారు. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కూడాను పహల్గామ్ ఉగ్రదాడి గురించే మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు విచిత్రంగా ఒక విషయం తెలిసింది. ఏమిటి అని చెప్పనంటే, ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేవలం పాకిస్తాన్ మీదనే కాదు, బంగ్లాదేశ్ నుండి ఇల్లీగల్గా వచ్చి ఎవరెవరైతే మన దేశంలో సెటిల్ అవుతున్నారో, గుజరాత్, మధ్యప్రదేశ్ లేకపోతే ఇంకెక్కడన్నా అట్లంతా కూడా సెటిల్ అవుతున్నారో వాళ్ళను కూడాను ఇన్ఫిల్ట్రేట్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతోంది అని చెప్పని ఒక వార్త వచ్చింది. అది నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ ఉగ్రవాదులు ఉన్నారు, బంగ్లాదేశ్లో కూడాను ఉగ్రవాదులు ఉన్నారు. అండ్ బంగ్లాదేశ్ నుండి భారతదేశంలో వైద్యపరంగానో లేకపోతే చదువు కోసం అని చెప్పనో ఇక్కడ భారతదేశం వీసా తీసుకొని ఇక్కడే ఉంటూ ఇక్కడనే సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళ వీసా కాలం అయిపోయిన తర్వాత కూడాను వాళ్ళని అందరినీ కూడాను తన్ని తగలేస్తే గాని మన దేశం ఉద్ధారం కాదు. ఈరోజు అహ్మదాబాద్ శివార్లలో జరిగినటువంటి విషయం ఏంటంటే, దాదాపుగా ఒక 3000 మంది బలగాలతోని గుజరాత్ ప్రభుత్వము అక్కడ బుల్డోజర్లను పెట్టించి ఎవరెవరైతే బంగ్లాదేశీలు ఒక ఇల్లీగల్ ఆధార్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డులు వీటన్నిటితోని వెస్ట్ బెంగాల్ నుండి అహ్మదాబాద్ వరకు వచ్చి అహ్మదాబాద్లో సెటిల్ అయినారో వాళ్ళ ఇళ్లను కూలగొట్టేసి వాళ్ళని అందరినీ కూడాను పంపించి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే లొంగిపోండి మర్యాదగా, దయచేసి కాదు ఇక్కడ మర్యాదగా అని వార్నింగ్ ఇస్తున్నారు. మర్యాదగా లొంగిపోండి అని చెప్పని గుజరాత్ గవర్నమెంట్ వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పట్టుకుంటే గనక విచిత్రంగా వాళ్లను హింసిస్తారా లేకపోతే ఎట్లా పడితే అట్లా తీసుకుపోయి లాక్కబోయి బంగ్లాదేశ్లో పడేస్తారా, అది వేరే విషయము. మనం హింసించే పద్ధతి మనకు లేదు, అది పక్క దేశాలకు ఉన్నాయి కానీ మనకు లేవు. అయినా కూడా నాకు అంత కోపంగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మనం కట్టిన ట్యాక్సులు వాళ్ళు ఇక్కడ ఉంటూ ఫేక్ ఆధార్ కార్డులతోని వాళ్ళ ప్రయోజనాలను వాళ్ళు తీర్చుకుంటూ భారతదేశం గాలిని పీల్చుకుంటారు, భారతదేశం భోజనాన్ని తింటారు, భారతదేశం పెట్టే మందులు వేసుకుంటారు, అన్నీ కావాలా కానీ భారతదేశం మీద విషం కక్కుతారు. అటువంటి పుండాకోర్లను కంపల్సరీగా వీఆర్ సపోజ్డ్ టు హేట్ దెమ్, తప్పులేదు దానిలో. ఎందుకంటే భారత్ మాతాకి జై అనని వాళ్ళ గురించి మనకెందుకండి? పక్క దేశం నుండి వస్తూ మన భోజనం తిని మన నీళ్లు తాగి మన గాలి పీల్చుకొని మనం కట్టినటువంటి పైసలు వాళ్లకు ఏంది అని చెప్పనంటే ఈ ఇదంటారు కదా, రిజర్వేషన్ల కింద ఇస్తారు, మైనారిటీ రిజర్వేషన్స్ అని చెప్పని, సోకాల్డ్ మైనారిటీ రిజర్వేషన్స్. మళ్ళీ ఆ సోకాల్డ్ మైనారిటీ రిజర్వేషన్స్లో ఆ మైనారిటీలలో బీసీలు అని చెప్పని, ఎస్సీ అని చెప్పని, ఎస్టీ అని చెప్పని
మళ్ళీ డబల్ రిజర్వేషన్లు పొందుతారు, తర్వాత గవర్నమెంట్ ఇచ్చేటువంటి హౌజెస్ పొందుతారు. కనుక వాళ్ళ ఇళ్ళు కూల్చేయడంలో తప్పులేదు, కనుక వాళ్ళని తరిమి కొట్టడంలో తప్పులేదు. ఈరోజు ఎవరైతే ఈ చైనా పప్పెట్ యూనస్ ఎవడైతే ఉన్నాడో బంగ్లాదేశ్ యూనస్, ఆ బంగ్లాదేశ్ యూనస్ మరి మమతా బెనర్జీ ఏమన్నా చేతులు కలిపినారా అనేటువంటిది కూడాను ఒక చిన్న డౌట్గానే ఉంది. ఎందుకని చెప్పనంటే వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్లో అంత ఘటనలు జరిగినా కూడాను హిందువుల పైన ఆ విధంగా ఆ ముర్షిదాబాద్ ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే ఈ పాకిస్తానీ అసీం మునీర్ అనేటువంటి ఒక జనరల్ మేం వేరే హిందువులు వేరే అని చెప్పని మాట్లాడడము, అది అయిన వారం రోజులకే పహల్గామ్ అటాక్ జరగడము, ఇదంతా కూడాను ఏదో ఒక కోయిన్సిడెన్స్ లాగా అనిపిస్తోంది నాకు. కోయిన్సిడెన్స్ కాదు, ఏదో ప్లాన్డ్గా అనిపిస్తోంది నాకు. అందుకని ప్లీజ్ అండర్స్టాండ్, ఇది నేషనల్ సెక్యూరిటీ విషయం గనక సూడో సెక్యులర్లు ఎవ్వరు కూడాను ఇప్పుడన్నా కళ్ళు తెరవకపోతే ఇదే ముస్లింలు రేపొద్దున మీ ఇంటి మీదకే వస్తారు, మిమ్మల్నే మారుస్తారు, మీకే సున్నతి చేసిండ్రా లేదా అని చెక్ చేసి మరి మిమ్మల్ని చంపుతారు. అంతవరకు తెచ్చుకోకండి. ఇప్పటికైనా మేల్కొని గవర్నమెంట్ని సపోర్ట్ చేయండి. గవర్నమెంట్ చేసేటువంటి ప్రతి ఒక్క తీసుకునేటువంటి ప్రతి ఒక్క స్టెప్ని సమర్థించండి. ఒకవేళ సమర్థించకుండా ఇంకా ఈ సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీ మీరు చూడలేదనుకుంటా, సిద్ధరామయ్య ఇంకా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కోసం అని చెప్పని ఏంటి అని చెప్పనంటే మనము పాకిస్తాన్తోని టేబుల్ మీద చర్చ చేసుకోవాలా అని చెప్పని అంటున్నారు. ఇంకా ఎన్నిసార్లు చర్చ చేయాలి? సిద్ధరామయ్యకు సిగ్గుందా అని చెప్పని. ఆయన ఒక దేశంలో ఒక స్టేట్కి చీఫ్ మినిస్టరు ఎంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాలా? ఒక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ మల్లికార్జున్ ఖర్గే పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో చెప్పాలి అంటే ఎంత మనకు రేవంత్ రెడ్డి అపోజిషన్ అయినప్పటికీ బీజేపీ వాళ్లకు ఏంది అని చెప్పనంటే రేవంత్ రెడ్డి కొంచెము సెన్సిబుల్గా మాట్లాడినాడు. సో మనం క్రెడిట్ ఇవ్వాల్సిన కాడ క్రెడిట్ ఇస్తాం. ఈవెన్ మన పెద్ద ఓవైసీ చిన్న ఓవైసీకి ఎటు భారతదేశం మీద అస్సలు మర్యాద లేదు. 15 మినిట్ ఏదో హిందువుకో మారేంగే అనే రకము. కానీ అసదుద్దీన్ ఓవైసీ మటుకు హీఈస్ మోస్ట్ రెస్పాన్సిబుల్. చాలా చక్కగా పాకిస్తాన్ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు जो हरामजादे पाकिस्तानी कुत्तों मजहब देख के गोली चलाना वो कुत्तों का बात है, हरामी का बात है అని చెప్పని తిట్టి భారతదేశ ప్రభుత్వానికి ఒక సపోర్ట్ అనేటువంటిది ఓవైసీ ఇచ్చాడు. ఓవైసీ ఇచ్చినందుకు అసదుద్దీన్ ఓవైసీని మేము కంపల్సరీ ఎక్కడ క్రెడిట్ ఇవ్వాలో క్రెడిట్ ఇచ్చి తీరుతాం. వఫ్ బోర్డుకి అపోజిట్గా మాట్లాడినందుకు వీ వోంట్ యాక్సెప్ట్ అసదుద్దీన్ ఓవైసీ, బట్ హియర్ వీ విల్ గివ్ ద క్రెడిట్. ఎందుకు అని చెప్పనంటే దేశం విషయంకి వచ్చేసరికి దేశానికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్లతోనే మాకు. అదే అక్బరుద్దీన్ ఓవైసీతో మాట్లాడమంటే అక్బరుద్దీన్ ఓవైసీని పోడే ప్రసక్తే లేదు. అదొక టైప్ ఆఫ్ ఫ్యామిలీ లేండి. అన్న ఒక రకం అయితే తమ్ముడు ఇంకో రకం అని చెప్పని మనకు వాళ్ళ గురించి అనవసరము. కానీ విషయము ఎట్ లాస్ట్ టు స్పీక్ హియర్ టు కంక్లూడ్ ద టాపిక్ ఏంది అని చెప్పనంటే ఇప్పుడు అహ్మదాబాద్లో ఏదైతే బెంగాలీస్ అంటే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి బెంగాలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తగిలేస్తూ ఉంటే సో చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే మిగతా రాష్ట్రాలలో కూడా ఈ పాకిస్తానీలు అట్లాగే బెంగాలీలు ఎవరెవరైతే అంటే బంగ్లాదేశ్ బెంగాలీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తగిలేయండి బయటకి. అప్పుడు భారతదేశ ముస్లింలు కానీ భారతదేశ హిందువులు కానీ సుఖంగా ఉంటారు, కొట్లాటలు ఉండవు.
అండ్ రెండోది ఏంటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన భారతదేశంలో ఇంకొక కర్మ, ఈ పంజాబ్ పొరుగు దేశాన ఉన్నటువంటి పాకిస్తానీ పంజాబ్లో ఉన్నటువంటి మగవాళ్ళని ఈ పంజాబీ ముస్లింలు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటారు. కన్న తర్వాత ఆ మగుడు ఆ పిల్లాడిని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాడు, లేకపోతే ఇక్కడే ఉంటాడు. ఇట్లా అంతా కూడా జరుగుతుంది. ఇహ మీద కనీసం ఒక చట్టం తీసుకురావాలా. భారతదేశపు ముస్లిం అమ్మాయిలు భారతదేశపు ముస్లిం అబ్బాయిల్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలా అని ఓ చట్టం కనుక వచ్చినట్టయితే వాళ్లకు కూడాను ఇబ్బందులు లేకుండా ఉంటాయి. తీన్ తలాక్ ఎట్లా అయితే నిషేధించినారో ఇటువంటి చట్టం ఒకటి తీసుకొస్తే చాలా బాగుంటుంది అని చెప్పని నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ఒక విన్నపం తెలియచేసుకుంటున్నాను. అది తర్వాత వారి ఆలోచన. ఇంతవరకు నేను చెప్పినటువంటి పాయింట్ కనుక మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోకండి. అండ్ ఏమన్నా నేను తప్పులు చెప్పి ఉన్నట్టయితే వాటిని కరెక్షన్ చేయడానికి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను దాన్నేమి తప్పుగా భావించను. ఇంకా నేను మెరుగుపరుచుకొని మంచి మంచి ఇన్ఫర్మేషన్ని మీ ముందరికి తీసుకొస్తాను. ఇట్లు మీ పూసపాటి లక్ష్మీకాంతరావు, కాంత్ టాక్స్, సైనింగ్ ఆఫ్. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ.